హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యప్రియాస్ వరల్డ్. మీరు కనుక మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏంటి వీడియో స్టార్టింగ్లోనే నా ముఖం అంతలా వెలిగిపోతుంది అనుకుంటున్నారా? ఎందుకంటే మా హస్బెండ్ నా కోసం టైగర్ ప్రాన్స్ తీసుకొచ్చారు. యాక్చువల్గా ఏమైందంటే మాకు ఇక్కడ ప్రాన్స్ దొరకడమే కష్టం, దొరికినా చాలా కాస్ట్ చెప్పేస్తారు. అయితే ఎప్పుడన్నా తినాలనిపిస్తే మా అమ్మకి చెప్తే మా అమ్మ పంపించేస్తుంది ఊర్లో నుంచి. అలానే ఈసారి కూడా మా అమ్మకి చెప్తాను అని చెప్పేసి అన్నాను మా హస్బెండ్ తో. ఆ తర్వాత రోజు మార్నింగ్ నేను లేచేసరికి తెచ్చేసారు ప్రాన్స్. ఇదేంటి, నేను ఇంకా మా అమ్మకి చెప్పలేదు కదా, ఎలా వచ్చాయని అడిగాను. నేనే తెచ్చానని చెప్పారు. నేను అడిగింది గుర్తు పెట్టుకుని మరీ తెచ్చారు. అందులోని టైగర్ ప్రాన్స్ తీసుకొచ్చారు మా హస్బెండ్. లిటిల్ థింగ్స్ మేక్స్ మీ మోర్ హ్యాపీ. సో అదన్నమాట మన ఫేస్ లో గ్లోకి కారణం. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే మనకి ప్రాన్స్ వండడం రాదు, ఎప్పుడు అమ్మ చేస్తే తిని పెట్టడం తప్ప. అందులోని ఈ టైగర్ ప్రాన్స్ చాలా పెద్దగా ఉన్నాయి. ఇంకా యూట్యూబ్ మీదే భారం వేసి యూట్యూబ్ లోకి వెళ్ళి వెతుక్కుని అందులో ఏది ఈజీగా ఉంటే అది వెతుక్కుని స్టార్ట్ చేసామన్నమాట కుకింగ్. ఒక వీడియో చూసాను, చాలా ఈజీగా ఉంది. నాకులానే ఈజీగా వెతుక్కునే వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుందని షేర్ చేస్తున్నాను. ఇంకా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. మనం తెచ్చుకున్న టైగర్ ప్రాన్స్ కి పైన తొక్కంతా బాగా తీసేసుకుని దాంట్లో పసుపు, కొద్దిగా నిమ్మకాయ వేసుకుని బాగా క్లీన్ చేసుకుంటే నీచు వాసన అంతా పోతుంది. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకుని కొద్దిగా పసుపు వేసుకుని ఈ కడిగిన ప్రాన్స్ ని అందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అప్పుడు ప్రాన్స్ లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఒక పక్కన ఈ కర్రీ చేస్తూనే ఇన్స్టాలో బోర్ కొడుతుందని Q&A సెషన్ స్టార్ట్ చేసా. అందులో కొన్ని కమెంట్స్ కి రిప్లై ఇచ్చాను. అందులో కామన్ క్వశ్చన్, ఏ డే ఇన్ మై లైఫ్ చేయమంటున్నారు. ఏం ఉండదు, మార్నింగ్ లేవడం, తినడం, పడుకోవడం అంతే. అయినా సరే మీరు అడిగారు కదా, మీరు అడిగారు కాబట్టి ట్రై చేస్తాను చేయడానికి. ఇంకా కపుల్ వీడియోస్ చేయమంటున్నారు. మా హస్బెండ్ కి కొంచెం మొహమాటం అనమాట. మీరు ఈ వీడియో కింద కమెంట్ చేస్తే తను కూడా వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో కపుల్ వీడియోస్ కావాలో లేదో ఈ వీడియో కింద కమెంట్ చేసేయండి. ఇంకా కుకింగ్ వీడియోస్ కూడా షేర్ చేయమంటున్నారు. నాకేం పెద్ద వంటలు రావు, అన్ని యూట్యూబ్ లో చూసినవి, ఈజీగా అనిపించినవి ఇలా ఈ వీడియోస్ తీసి షేర్ చేస్తున్నాను. అదన్నమాట మ్యాటర్. ఇంకా హోమ్ టూర్, హెయిర్ కేర్, బ్యూటీ టిప్స్, ప్రాంక్ వీడియోస్, ఇలా కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. చేద్దాం అన్ని చేద్దాం, కాకపోతే కొద్దిగా టైం పడుతుంది అంతే. ఇక్కడ నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తున్నాను, డూ ఫాలో ఫర్ మోర్ అప్డేట్. ఇంకా మన ప్రాన్స్ లో నీచు వాసన అంతా పోయి బాగా ఫ్రై అయిపోయినాయి. టైగర్ ప్రాన్స్ ఫ్రై అవుతుల్లోకి చిట్టి ప్రాన్స్ అయిపోయినాయి. ఇంకా అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆనియన్స్, టొమాటో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ టేస్ట్ హైలైట్ రావడానికి కారణం ఈ మట్టి కుండలో వండుతున్నాం కాబట్టి. ఈ మట్టి కుండ తీసుకున్నాక మేము చికెన్ ఫ్రై చేసుకున్నాము, ప్రాన్స్ ఎప్పుడు వండలేదు, ఫస్ట్ టైం ట్రై చేసాము, చాలా బాగా వచ్చింది. కడాయి పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని చాలా లైట్ గా ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అవి చిటపటం అంటాయి కదా, అప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. ఇందాక మనం పేస్ట్ చేసుకోవడానికి ఆనియన్స్ వేసాం కదా, అందుకని ఇక్కడ తగ్గించేసుకోవాలి. గ్రేవీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కూడా వేసుకున్నాక పచ్చిమిర్చి వేసుకుని మూత పెట్టేసుకోవాలి. ఇంటి మాది అలా పొంగిపోతుంది అనుకుంటున్నారా? అంటే మేము ఇంట్లో గానుగ నూనె యూస్ చేస్తాము. ఊర్లో నువ్వులు వేయించుకుని మిల్లి దగ్గర ఆడించుకుంటాము, ప్యూర్ ఆయిల్ అన్నమాట. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఫస్ట్ మనం పేస్ట్ చేసుకున్నాం కదా ఆనియన్స్, టొమాటోస్ కలిపి, ఆ పేస్ట్ ఇందులో వేసేసుకోవాలి. వేసుకున్నాక లో ఫ్లేమ్ మీద 5 minutes ఉంచాలి, అప్పుడు ఆయిల్ సెపరేట్ అయిపోతుంది. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాక ఒక 5 minutes లో ఫ్లేమ్ లోనే ఉంచాలి, అప్పుడు పచ్చివాసన అంతా పోతుంది. మొత్తం ఫ్రై అయిపోయాక మనం ముందుగానే ప్రాన్స్ ని ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ప్రాన్స్ పీసెస్ అన్ని ఇందులో వేసుకోవాలి. అవును, మీలో ప్రాన్స్ అంటే ఎంతమందికి ఇష్టం కమెంట్ చేసేయండి. ఆ తర్వాత మన టేస్ట్ కి తగ్గ కారం, ఉప్పు వేసుకోవాలి. ఉప్పు, కారం కూడా వేసుకున్నాక ఒక 2 minutes లో ఫ్లేమ్ లో ఉంచాలి, అప్పుడు మన ప్రాన్స్ కి మసాలా అంతా పడుతుంది. ఆ తర్వాత కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా చింతపండును వాటర్ లో నానబెట్టుకుని ఆ వాటర్ ని వేసుకోవాలి. దాన్ని ఎక్కువ వేయకూడదు, ఎందుకంటే మనం ఆల్రెడీ ఫస్ట్ లో టమాటాస్ వేసాం కదా, అదే పులుపు ఎక్కువ ఉంటుంది. మళ్ళీ చింతపండు పులుపు కూడా ఎక్కువైతే కర్రీ టేస్ట్ బాగోదన్నమాట. సో చాలా తక్కువ వేసుకోవాలి. ఇలా అన్ని వేసుకున్నాక బాగా కలుపుకొని మంటని లో ఫ్లేమ్ లో ఉంచుకుని కూరను మగ్గించుకోవాలి. మూత తీస్తేనే స్మెల్ అదిరిపోయింది.
అయిపోయింది. ఇంకా కూర ఇలా లాస్ట్ స్టేజ్కి వచ్చినప్పుడే ఉప్పు చూసుకొని సరిపోతే ఇంకా కొంచెం వేసుకోవాలి. ఇంకా లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర జల్లుకుంటే మన ప్రాన్స్ కర్రీ రెడీ. సారీ, ప్రాన్స్ కాదు, టైగర్ ప్రాన్స్ కర్రీ రెడీ. అలా వేడి వేడి అన్నంలో టైగర్ ప్రాన్స్ కర్రీ వేసుకుని తింటే టేస్ట్ వేరే లెవెల్ అసలు. అందులోనూ మనం మట్టి కుండలో ఒకటి చేసాం కాబట్టి టేస్ట్ ఇంకా బాగుంది. ఎంతైనా మట్టి కుండలో వంట టేస్ట్ వేరే లెవెల్ అసలు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.